మీ పితృదేవతలు ఏం చెప్తున్నారంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారండి. మీరు హీల్ అవ్వాలంట. మీ శరీరపరంగా లేదంటే మనసు పరంగా మీకు చికిత్స అవసరం అని చెప్తున్నారు. మీరు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సాహం మీకు ఉంది. అవి కూడా తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం కదా. వీటన్నిటికీ మీరు ఇవన్నీ జరగాలంటే మీరు హీల్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నారండి. ఈ పితృదేవతలు ఏం చెప్తున్నారంటే మీరు పాత కుటుంబపు అలవాట్లు, తరతరాలుగా వస్తున్న బంధనాలను పక్కకు పెట్టండి, వాటిని అధిగమించండి. గతం నిన్ను కట్టిపడేయకుండా కొత్త మార్గంలో ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారండి. మీ భావోద్వేగాలను మీరు అణగదొక్కోకుండా అవి ఎలాంటి భావాలైనా గమనించి అనుభవించండి అని చెప్తున్నారు. ప్రేమ, భయం, ఆనందం, ఆవేదన ఇవన్నీ మీలో ఉన్న సమతుల్యం కోసం అవసరమంట. మీ హృదయాన్ని మీరు వినండి అని చెప్పి ఈ కార్డు చెప్తున్నారండి. బ్రోకెన్ యారో, విరిగిన బాణం అంటే యుద్ధం ముగిసినట్లు అన్నమాట. అంటే మీ జీవితంలో కలహాలు, సంఘర్షణలు పక్కన పెట్టేసి శాంతిని స్వీకరించండి అని చెప్తున్నారు. సమన్వయం, క్షమ, ప్రేమ ఇవన్నీ మీకు నిజమైన శక్తిని ఇస్తాయంట. ఓవరాల్గా మనకి 4 కార్డులు ఏం చెప్తున్నాయి అంటే మీ జీవితం ప్రస్తుతం చికిత్స, మార్పు, భావోద్వేగ సమతుల్యం, శాంతి వైపు సాగుతుందంట. మీరు కొత్త విషయాలను స్వీకరించి పాత కుటుంబపు విషయాలను, పాత వ్యక్తిగత బంధనాలను అధిగమించండి అని చెప్తున్నారు. మీ భావోద్వేగాలను నిజాయితీగా అనుభవించండి అని చెప్తున్నారు. చివరికి శాంతిని కోరుకోండి, మీకు మీ జీవితంలో సమతుల్యత వస్తుంది అని చెప్పి చెప్తున్నారండి. ఇదండి ఓవరాల్గా మీ రీడింగ్. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.